వెల్కమ్ టు న్యూ టీవీలో ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తాడ్వాయి మండల కేంద్రంలో యూరియా ఎరువుల యాప్ను తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను బీర్కూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో ఉపాధి హామీ పథకం కింద మహిళా సంఘ భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో 33 భవనాల నిర్మాణానికి ఒక్కదానికి 10 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో నిర్మాణాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి కైలాస్ హిల్స్ లో జయశ్రీ అనే గృహిణి అదనపు కట్నం వేధింపులపై అత్తింటి ముందు టెంట్ వేసి ధర్నాకు దిగింది. అసెంచర్ కంపెనీలో పనిచేస్తున్న భర్త పెళ్లి తర్వాత జీతం మొత్తం ఇవ్వాలని, పుట్టింటి నుంచి మరిన్ని నగలు డబ్బులు తీసుకురావాలని వేధించాడని బాధితులను ఆరోపించింది. అన్నను చూడడానికి వెళ్తానన్న కారణంతో భర్త మామ కలిసి దాడి చేసి ఇంటి నుంచి బయటకు గెంటేశారని తెలిపింది. 498 కేసు నమోదు చేసినప్పటికీ భర్త డబ్బు బలంతో కేసును బలహీనపరుస్తున్నాడని ఆరోపించింది. బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ 2026లో భాగంగా బోధన్ ఆర్డీఓ విజయ్ కుమార్ ఎన్నికల సెల్ వద్ద హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి విఠల్, సీనియర్ అసిస్టెంట్ సుశీల, ఆపరేటర్ ముస్తఫా పాల్గొన్నారు. ప్రజల సందేహాలు, సమస్యల పరిష్కారానికి ఈ హెల్ప్ డెస్క్ కీలకంగా మారుతుందని ఆర్డీఓ తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు గణనీయంగా పెరిగాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 21,611 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 18,000 రూపాయలు, పత్తి ధర 8,450గా నమోదైంది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర 111 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 500 రూపాయలు, పత్తి ధర 100 రూపాయలు పెరిగినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో నిషేధిత నకిలీ BG2 రకానికి చెందిన పత్తి విత్తనాలు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మల్లికార్జునరావు అనే వ్యక్తిని తుర్కపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ పత్తి విత్తనాలు తుర్కపల్లి నుండి సిద్దిపేటకు తరలిస్తున్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ బోధన్ ఆధ్వర్యంలో లయన్స్ ఐ ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రి, మనోరమ ఆసుపత్రి, నిజామాబాద్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ శాఖ, కక్షిదారులు పాల్గొని ఉచిత చికిత్సలు పొందారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు దేశాయ్, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నార్సింగి ప్రాంతానికి చెందిన విలేకరి రాఘవేంద్రపై జరిగిన దాడిని TUWJ నిజాంపేట మండల అధ్యక్షుడు మహమ్మద్ అజ్గర్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ నాయకులతో కలిసి నిజాంపేట పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం వ్యాప్తంగా పలు గ్రామాల్లో మొహరం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెగడపల్లి, ఐతుపల్లి, బతికపల్లి, ఎల్లాపూర్ వంటి గ్రామాల్లో ముస్లింలు పేర్ల దేవులను ప్రతిష్ఠించారు. మొహరం సందర్భంగా భక్తులు పులి వేషధారణలతో వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ నెల 25న మొహరం పండుగ సందర్భంగా పేర్ల దేవులను గ్రామాల్లో ఊరేగించి వేడుకలను ముగిస్తారు.